రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను చెప్పింది ఏమిటంటే నరేంద్ర మోడీ గారు ట్రంప్తో ఇకపై మేము రష్యా నుంచి ఆయిల్ కొనము అని చెప్పారంట. ఒకవేళ ట్రంప్ చెప్పింది నిజమైతే ఇది ప్రజెంట్ జియో పాలిటిక్స్లోనే అతిపెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే మనకు రష్యాకు మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి ఒక డీప్ అండ్ ట్రస్టెడ్ ఫ్రెండ్షిప్ ఉంది. రష్యా అనేక సార్లు మన ఇండియాకు సపోర్ట్ చేసింది. మనం కూడా అనేక విషయాల్లో రష్యాకు సపోర్ట్గా నిలిచాము. కానీ ఇప్పుడు సడన్గా మోడీ గారు రష్యా నుంచి ఆయిల్ కొనము అని చెప్పి ఉంటే అది రష్యాకు భారీగా నష్టాన్ని కలిగిస్తుంది. కానీ ఇక్కడ ట్రంప్ చెప్పింది నిజమేనా, లేదా ట్రంప్ ఎప్పటిలాగే నోటికొచ్చింది చెప్పేసి హెడ్లైన్స్ని క్రియేట్ చేస్తున్నాడా? మీ అందరూ గమనించే ఉంటారు, గత కొన్ని రోజులుగా ట్రంప్ యుద్ధాలన్నింటినీ ఆపేసి ఒక పీస్ ప్రెసిడెంట్గా మారాలి అని ట్రై చేస్తున్నాడు. ఇతను ప్రతిసారి నేను 6 యుద్ధాలు ఆపాను, 8 యుద్ధాలు ఆపాను అని నోటికొచ్చిన నంబర్ మీడియా ముందు చెప్పి తన డబ్బా తానే కొట్టుకుంటున్నాడు. అయితే రీసెంట్గా ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపి ఈజిప్ట్లో ఒక అతిపెద్ద పీస్ సమ్మిట్ ఏర్పాటు చేశాడు. ఇతను నిజంగా ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపాడా అంటే దానిపైన ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ పీస్ సమ్మిట్ జరిగిన తర్వాత కూడా గాజాలో హమాస్ ఉగ్రవాదులు అక్కడి ప్రజలపైన దాడులు చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ట్రంప్ అమెరికన్ ఎలక్షన్స్ని గెలిచిందే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పి. ఇతను ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం అసలు జరగకూడదు, ఇది జో బైడెన్ పాలసీల ఫెయిల్యూర్ వల్ల జరిగింది, నేను ప్రెసిడెంట్ అయితే కేవలం ఒక్క రోజులోనే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అని ప్రజలకు మాటిచ్చి నమ్మించి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. కానీ ఇతను ప్రెసిడెంట్ అయి 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయాడు. అనేక సార్లు ట్రై చేశాడు, కానీ ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు. ఈ ట్రంప్ ఉద్దేశం ప్రకారం మన ఇండియా రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొంటుంది. ఈ ఆయిల్ ద్వారా వచ్చే డబ్బుని రష్యా యుద్ధంలో ఉపయోగించి యుక్రెయిన్లో ప్రజల్ని చంపుతుంది. అందుకే ఇతను మొదటగా మన ఇండియాను టార్గెట్ చేసి ఫస్ట్ 20% టారిఫ్ వేశాడు, ఆ తర్వాత 50% టారిఫ్ని వేశాడు. ఇప్పుడు చైనా పైన కూడా ఇలాంటి టారిఫ్ వేయడానికి రెడీ అవుతున్నాడు. ఇతను ఈ టారిఫ్ గేమ్ని స్టార్ట్ చేసిందే రష్యాను వీక్ చేసి యుద్ధాన్ని ఆపడానికి. కానీ ట్రంప్ ఎంత బెదిరించినా మనం అమెరికాకు లొంగలేదు. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొనడం మనకు చాలా అవసరం, అది మన నేషనల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మన దేశంలో 80% ఎనర్జీ ఆయిల్ నుంచి వస్తుంది అండ్ మనకు 35% ఆయిల్ రష్యా నుంచి వస్తుంది. రష్యా మనకు చాలా తక్కువ రేటుకి ఆయిల్ని అమ్ముతుంది. ఆ రేటుకి ప్రపంచంలో ఏ దేశం కూడా ఆయిల్ అమ్మట్లేదు. కాబట్టి మనం మన దేశ అవసరానికి రష్యన్ ఆయిల్ ద్వారా వచ్చే లాభాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి ఆయిల్ కొంటున్నాము. ఎవడు వద్దు అని చెప్పినా ఆపకుండా ఇప్పటికీ కొంటున్నాము. అలాంటిది ఇప్పుడు సడన్గా ఇలాంటి హెడ్లైన్స్ రావడం మొదలైంది. ట్రంప్ క్లెయిమ్స్ మోడీ హ్యాస్ అజ్యూర్డ్ హిమ్ ఇండియా విల్ నాట్ బై రష్యన్ ఆయిల్. మోడీ గారు నిజంగా ట్రంప్కు కాల్ చేసి ఇలా చెప్పారా? ఒకవేళ మోడీ గారు ఇలా చెప్పి ఉంటే ఎందుకు చెప్పారు? ఇది మన ఇండియాకు నష్టాన్ని కలిగిస్తుందా లేదా? ఈ విషయాల్ని మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ ట్రంప్ వైట్ హౌస్లో నిలబడి మోడీ నాకు ఒక మంచి మిత్రుడు, ఇండియాకు అమెరికాకు మధ్య మంచి రిలేషన్ ఉంది, కానీ ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం నాకు ఇష్టం లేదు. రష్యాకు ఇండియా చైనా నుంచి డబ్బు పోతుంది. వీళ్ళు ఆయిల్ కొనడం ఆపేస్తే రష్యా యుద్ధాన్ని ఆపేస్తుంది. అందుకే ఇవాళ మోడీ నాకు ఇకపై మేము రష్యా ఆయిల్ కొనము అని మాట ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆ వీడియోని మీరు కూడా చూడండి. Thank you so much. In light of China's export curbs on rare earths, do you view India as a reliable partner going forward? And are you planning to meet Prime Minister Modi in Malaysia? Are you open to talks in terms of trade? Sure. He's a friend of mine. We have a great relationship. He just said that 2 days ago, as you know. We have a great relationship. No, we were not happy with him buying oil from Russia, because that lets Russia continue on with this ridiculous war where they've lost 1.5 million people, by the way. Russia's lost 1.5 million people, soldiers mostly. This is a war that should have never started, but it's a war that Russia should have won in the first week, and they're going into the 4th year, and I want to see it stop. So I was not happy that India was buying oil, and he assured me today that they will not be buying oil from Russia. That's a big stop. Now I got to get China to do the same thing. You know, that is relatively easy compared to what we just did over the last week. ఇక్కడ ట్రంప్ మళ్ళీ తన డబ్బా తాను కొట్టుకున్నాడు.
ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం 3000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దాన్ని నేను ఆపాను. ఈ 3 సంవత్సరాల యుద్ధాన్ని కూడా ఆపేస్తాను అని చెప్తున్నాడు. అయితే ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ వేడెక్కాయి. ట్రంప్ ఏమో ఇవాళ నాకు మోడీ రష్యన్ ఆయిల్ ఇకపై మేము కొనము అని మాటిచ్చారు అని చెప్పాడు. కానీ మోడీ గారికి ట్రంప్కు మధ్య అసలు మీటింగ్ ఎప్పుడు జరిగింది? పోనీ వీళ్ళు కాలేమైనా మాట్లాడుకున్నారా అంటే నో. మోడీ గారు ట్రంప్ గురించి చేసిన లాస్ట్ ట్వీట్ సెప్టెంబర్ 16న వచ్చింది. ఇందులో మోడీ గారి బర్త్డే సందర్భంగా ట్రంప్ విష్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. అండ్ ఎక్కడ కూడా అఫీషియల్గా మోడీ గారు రీసెంట్ టైంలో ట్రంప్తో మీటింగ్ చేసినట్టు, ఫోన్ కాల్ చేసినట్లు లేదు. అయితే ఇక్కడ ట్రంప్ చెబుతుంది అబద్ధమా అంటే బహుశా కావచ్చు. కానీ అక్టోబర్ 11న జస్ట్ కొన్ని రోజుల ముందే మోడీ గారు ఇదిగో ఈ ట్వీట్ని చేశారు. ఇందులో అమెరికా నుంచి ఒక అంబాసిడర్ మన ఇండియాకు వచ్చి మోడీ గారిని కలిశారు. అండ్ మోడీ గారికి వైట్ హౌస్ నుంచి ఇదిగో ఈ ఫోటోని గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఈ పర్సన్ పేరు సర్గియో గోర్. ఇతను ట్రంప్కు చాలా దగ్గరివాడు. చాలామంది చెప్పేది ఏమిటంటే ఇతను ఇండియాకు వచ్చిందే ట్రంప్ తరపున పనులు చేయడానికి. అయితే కొంతమంది ప్రకారం బహుశా ఈ సర్గియో గోర్ ఇండియాకు వచ్చినప్పుడు మోడీ గారు ఇతనితో మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తాము అని చెప్పి ఉండొచ్చు అంటున్నారు. అలాగే మన జయశంకర్ గారు కూడా ఈ సర్గియో గోర్తో మీటింగ్ చేశారు. అందులో అమెరికా ఇండియా రిలేషన్షిప్ గురించి చాలా విషయాలు మాట్లాడాము అని చెప్తున్నారు. బహుశా ఈ మీటింగ్స్లోనే ఇండియా ఇకపై రష్యా ఆయిల్ కొనము అని చెప్పి ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ట్రంప్కు చేరి ఉంటుంది. కానీ ట్రంప్ ఏమో మీడియా ముందుకు వచ్చి నాకు స్వయంగా మోడీ గారే ఇలా చెప్పారు అనడంతో ఒక్కసారిగా ఇండియాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇదే విషయాన్ని యూజ్ చేసుకుని మోడీ గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మీరు ఇతని ట్వీట్ని చూడవచ్చు. మోడీ ట్రంప్కు భయపడ్డా? ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనాలో వద్దో ఇప్పుడు ట్రంప్ చెబుతున్నాడా? ట్రంప్ ఇంత యాంటీ ఇండియాగా ఉన్నప్పటికీ మీరు అతనికి కంగ్రాచులేట్ చేస్తూ మెసేజ్లు ఎందుకు చేస్తున్నారు? రీసెంట్గా జరిగిన ట్రంప్ పీస్ సమ్మిట్లో మోడీ ఎందుకు వెళ్ళలేదు? ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా మోడీ ట్రంప్కు అగెన్స్ట్గా ఎందుకు మాట్లాడలేదు అని ఈయన క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని హేళన చేస్తూ ఇదిగో ఈ ఫోటోని పోస్ట్ చేసింది. ఇక్కడ ట్రంప్ చెప్తున్నాడు నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అని. దానికి మోడీ గారు చెప్తున్నారు జీ హుజూర్ అని, అంటే ఓకే రాజా గారు అని మీనింగ్. అయితే మోడీ గారు నిజంగా ట్రంప్కు భయపడ్డారా అంటే నో. మన ఇండియా అండ్ మోడీ గారు ట్రంప్కే కాదు ఎవరికి భయపడరు. కానీ దేశానికి మంచి జరుగుతుంది అంటే కొన్నిసార్లు తగ్గాల్సి వస్తుంది. జియో పాలిటిక్స్లో భయపడ్డాడు భయపడలేదు అనే ఈక్వేషన్స్ ఉండవు. అయితే ఈ విషయాలు ప్రజెంట్ మన అపోజిషన్కి అంత త్వరగా అర్థం కావు. అర్థం చేసుకునే అంత దిమాగ్ కూడా లేదు అని నా అనుమానం. బట్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మన ఇండియా ఎనర్జీ కోసం 80% ఆయిల్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసే ఆయిల్లో దాదాపు 35% ఆయిల్ రష్యా నుంచి వస్తుంది. మన ఇండియాలో గవర్నమెంట్ కంపెనీలు BPCL, HPCL, IOC లాంటి కంపెనీలు రష్యా నుంచి ఆయిల్ కొంటాయి. అలాగే రిలయన్స్ జియో, నయారా లాంటి ప్రైవేట్ కంపెనీస్ కూడా రష్యా నుంచి ఆయిల్ని కొంటాయి. ప్రజెంట్ ఇండియా రష్యా యొక్క సెకండ్ బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్. నిజం చెప్పాలి అంటే ఇండియా ఇంత భారీ మొత్తంలో ఆయిల్ని రష్యా నుంచి కొనడానికి ప్రధానమైన కారణం అమెరికానే. రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అమెరికా చాలా దేశాలకు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని శాంక్షన్ వేసింది. ఆయిల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశాల్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి అండ్ రష్యా ఉంటుంది. అండ్ కొన్ని ఇతర దేశాలు వెనిజులా, ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ అమెరికా కూడా ఉంది. అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్ అయిన రష్యా పైన బ్యాన్ వేసినప్పుడు మిగతా దేశాలు ఆయిల్ ప్రైజెస్ని ఆటోమేటిక్గా పెంచేస్తాయి. ఎందుకంటే ఆయిల్కి డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. రష్యాని బ్యాన్ చేయడంతో సప్లై తగ్గుతుంది. సప్లై తగ్గినప్పుడు రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఇండియా అమెరికా పర్మిషన్ తీసుకుని రష్యా నుంచి భారీ మొత్తంలో ఆయిల్ కొనడం మొదలుపెట్టింది. దీని ద్వారా వరల్డ్ వైడ్గా ఆయిల్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ కాకుండా కంట్రోల్లో ఉన్నాయి. అండ్ మన ఇండియాకు చాలా తక్కువ రేట్లో రష్యా నుంచి ఆయిల్ లభిస్తుంది. ఇప్పుడు ఈ ట్రంప్ మనల్ని రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని చెప్తున్నాడు, కానీ సేమ్ రేట్లో మీకు మేము ఆయిల్ ఆఫర్ చేస్తాము అని చెప్పట్లేదు. అమెరికా దగ్గర కూడా భారీ మొత్తంలో ఆయిల్ ఉంది. ఇప్పుడు మీరు 10 రూపాయలకు ఒక దగ్గర వస్తువుల్ని కొంటున్నారు. సేమ్ వస్తువులు వేరే దగ్గర 100 రూపాయలకు ఇస్తుంటే
మీరు ఇక్కడ కొనొద్దు, అక్కడికి వెళ్ళి 100 రూపాయలు పెట్టి కొనమంటే మనకేం అవసరం? యుద్ధం జరుగుతుంది రష్యాకు యుక్రెయిన్కి, ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది అమెరికా. అలాంటప్పుడు మనం ఎందుకు ఇందులో సఫర్ అవ్వాలి? అందుకే ఇండియా ఇప్పటి వరకు ఈ ట్రంప్ మనపైన ఎంత ప్రెజర్ పెట్టినా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపలేదు. ఇక్కడ ఇండియా చాలా క్లియర్గా చెప్తుంది, మేము ఎవరికి అగెన్స్ట్ కాదు, మా దేశానికి ఎక్కడ మేలు జరిగితే మేము అక్కడ ఉంటాము. ఇప్పుడు తక్కువ రేటుకి రష్యా నుంచి ఆయిల్ వస్తుంది, దాంతో మాకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము. మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం మీకు ప్రాబ్లం అయితే మాకు వేరే దగ్గర సేమ్ ప్రైస్కి ఆయిల్ని ప్రొవైడ్ చేయండి. మేము రష్యా నుంచి కొనడం ఆపేసి మీరు చెప్పిన దగ్గర కొంటాము అని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము. అయితే ఇక్కడ ట్రంప్ చెబుతుంది నిజమా? ఇండియా నిజంగా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేసిందా అంటే రిపోర్ట్స్ని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ కంపెనీస్ రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని 45% రెడ్యూస్ చేశాయి. మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ కంపెనీస్ అయిన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ లాంటి కంపెనీలు రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని నిజంగానే తగ్గించేశాయి. కానీ ప్రైవేట్ కంపెనీస్ అయిన రిలయన్స్ అండ్ నయారా రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని భారీగా పెంచేశాయి. దీని ద్వారా ఓవరాల్గా ఇండియాకు వచ్చే ఆయిల్ ఏమాత్రం తగ్గలేదు. కానీ గవర్నమెంట్ కంపెనీస్ కొనడాన్ని తగ్గించాయి, ప్రైవేట్ కంపెనీస్ పెంచాయి. బహుశా ట్రంప్కి చూపించడానికి మన భారత గవర్నమెంట్ కంపెనీలు ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించాయి కావచ్చు. కానీ ప్రైవేట్ కంపెనీస్ ఇంతకు ముందు కన్నా ఎక్కువగా రష్యన్ ఆయిల్ కొనడంతో రష్యా నుంచి ఇండియాకు వచ్చే ఆయిల్ పర్సంటేజ్ ఏమాత్రం తగ్గలేదు. బహుశా ఇది మోడీ గారి ప్లాన్ కూడా కావచ్చు. ప్రజెంట్ రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొంటుంది చైనా, సెకండ్ బిగ్గెస్ట్ బయర్ మన ఇండియా. ఆ తర్వాత టర్కీ, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాయి. ఈ నంబర్ గమనిస్తే ఎస్, భారత ప్రభుత్వం రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని తగ్గించింది అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ట్రంప్ స్టేజ్ పైన నిలబడి నాకు మోడీ స్వయంగా మాటిచ్చారు అని ఫ్లోలో చెప్పేశాడు. కానీ ఇక్కడ మోడీ గారు స్వయంగా మాటివ్వలేదు. ఇండియాకు వచ్చిన అమెరికన్ అంబాసిడర్తో భారత గవర్నమెంట్ ఈ విషయాన్ని చెప్పి ఉంటుంది. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, ఇన్ని రోజులు మోడీ గారు ట్రంప్తో ధీటుగా పోరాడారు. మన ఇండియా ఎక్కడ కూడా అమెరికాకు లొంగలేదు. కానీ సడన్గా ఇప్పుడు ఇండియా ఎందుకు తగ్గింది? మనం ట్రంప్ మాటను ఎందుకు వినాల్సి వచ్చింది అంటే ఈ విషయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మీరు ప్రజెంట్ జియో పాలిటిక్స్ని క్లియర్గా గమనిస్తే ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధాల్ని ఆపుతూ ఒక పీస్ ప్రెసిడెంట్ అవ్వాలి అనుకుంటున్నాడు. రీసెంట్గా ఇజ్రాయిల్లో ట్రంప్ పీస్ సమ్మిట్ని ఏర్పాటు చేశాడు. ఇది ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపినందుకు ఏర్పాటు చేసిన సమ్మిట్. ఇజ్రాయెల్ గాజా యుద్ధం కంప్లీట్గా ఆగిందా లేదా అనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ యుద్ధం ఆగిపోయింది అని ఇస్లామిక్ దేశాలు అండ్ అమెరికా డిక్లేర్ చేశాయి. ప్రజెంట్ ట్రంప్ ఎంత పవర్ఫుల్గా మారాడు అంటే ఇజ్రాయెల్లో జరిగిన ఈ పీస్ సమ్మిట్కి కేవలం 2-3 గంటల నోటీస్తో యూరప్లో ఉన్న అన్ని దేశాల లీడర్స్ని ఇతను ఇజ్రాయెల్కి రప్పించుకోగలిగాడు. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఇటలీ లాంటి పవర్ఫుల్ యూరోపియన్ దేశాల లీడర్స్ కూడా ట్రంప్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆడుతున్నారు. ఈ పీస్ సమ్మిట్కి మోడీ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. కానీ మోడీ గారు చాలా క్లియర్గా నేను ఈ సమ్మిట్కి రాలేను అని చెప్పి మన ఒక మినిస్టర్ని పంపించారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు మోడీ గారు ట్రంప్కి భయపడే మనిషి అయితే ఈ పీస్ సమ్మిట్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. యూరోపియన్ దేశాల లీడర్స్ ఎలా అయితే ట్రంప్ పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చారో అలాగే మోడీ గారు వెళ్ళేవారు. కానీ మన ఇండియా నుంచి క్లియర్ మెసేజ్ వచ్చింది, మేము ఈ సమ్మిట్కి రాము అని. ఎందుకంటే ప్రజెంట్ ట్రంప్ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బుని ట్రంప్ కొడుకు కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఈ ట్రంప్ ఏమో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఈ పాకిస్తాన్ ఎలాగో అమెరికా పెంపుడు జంతువు కాబట్టి అమెరికా ఏం చెప్పమంటే వాళ్ళు అదే చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ట్రంప్కి చెంచాలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో మోడీ గారు వీళ్ళను కలవకపోవడమే బెటర్ అని ఈ సమ్మిట్కి వెళ్ళలేదు. అండ్ రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ఇండియా చాలా క్లియర్గా ఆపరేషన్ సింధూర్లో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసింది. అయినా కూడా ఈ ట్రంప్ ఇప్పటికీ పాకిస్తాన్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్తున్నాడు. పాకిస్తాన్తో కూడా చెప్పిస్తున్నాడు. ట్రంప్ ప్రకారం ఇతను ఇప్పటి వరకు మొత్తం 8 యుద్ధాలు ఆపాడు. ఎక్కడి యుద్ధాలు ఎలా ఆపాడు అనేది ఇప్పుడు మనకు అనవసరం.
బట్ ఇతను నంబర్ చెప్తున్నాడు. ఇక మేజర్గా మిగిలింది రష్యా యుక్రెయిన్ యుద్ధం. ఇప్పుడు ట్రంప్ ఫోకస్ మొత్తం ఈ యుద్ధం పైనే ఉంది. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ దేశాన్ని పూర్తిగా ఓడించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ చేసేది యూరప్ దేశాల్ని. అందుకే ఇప్పుడు యూరప్ దేశాలు కూడా ట్రంప్ని రష్యా పైన ప్రెజర్ని పెంచమని సపోర్ట్ చేస్తున్నాయి. ట్రంప్ రష్యా పైన ప్రెజర్ని ఎలా పెంచుతాడు? ఆ దేశం నుంచి ఆయిల్ని ఎవరిని కొననివ్వకుండా చేసి. అలా చేయాలి అంటే ఇతను చైనాని ఇండియాని టార్గెట్ చేయక తప్పదు. ఎలాగో ఇతను ఇండియాతో ఇదే విషయంలో వైరంలో ఉన్నాడు కాబట్టి ఇతను ఇప్పుడు ఫోకస్ మొత్తం కూడా ఇండియా పైన పెట్టాడు. ఇన్ని రోజులు మనం ట్రంప్కి అగెన్స్ట్గా పోరాడాము, కానీ ఇప్పుడు పోరాడలేము. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చేతిలో యూరప్ దేశాలన్నీ ఉన్నాయి. ట్రంప్ పిలిస్తే ఈ దేశాల టాప్ లీడర్లు తమ అన్ని పనులు వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. రేపు ఈ ట్రంప్ చెబితే ఈ యూరప్ దేశాలన్నీ కూడా మన ఇండియా పైన అమెరికా వేసినట్టుగా టారిఫ్లు వేయగలవు, శాంక్షన్లు కూడా వేయగలవు. అమెరికా శాంక్షన్లను మనం తట్టుకున్నాం, కానీ యూరప్ దేశాలు కూడా అన్నీ కలిసి మనపైన శాంక్షన్లు వేస్తే దాన్ని మనం తట్టుకోలేము. మన దేశ ఎకానమీ భారీగా నష్టపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు అసలైన లీడర్. అమెరికా లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీతో పోరాటంలో అర్థం ఉంది, కానీ ఈ వెస్ట్లో ఉన్న అన్ని దేశాలతో పోరాటం చేస్తే దానివల్ల మనకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అందుకే మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని తగ్గిస్తాము అని ఈ ట్రంప్ గవర్నమెంట్తో, ఈ సర్గియో గోర్తో చెప్పి ఉంటుంది. దాన్నే ఇక్కడ ట్రంప్ తన స్టైల్లో చెప్తున్నాడు. ట్రంప్ ఎలాంటి మనిషి అంటే తనను తాను గొప్పగా చూపించుకోవడానికి ఏదైనా చేస్తాడు. ఇప్పుడు యూరోపియన్ దేశాలపైన కూడా ప్రెజర్ని తేబోతున్నాడు. యుక్రెయిన్ తర్వాత రష్యా టార్గెట్ చేసేది మిమ్మల్ని, కాబట్టి మీరు కూడా రష్యా నుంచి ఆయిల్ని, గ్యాసులు కొనడం ఆపండి, లేకపోతే మీ మీద కూడా శాంక్షన్ వేస్తాను అని బెదిరిస్తున్నాడు. యూరప్ దేశాలు మన ఇండియా లాగా అమెరికాతో పోరాడలేవు, అది వాటికి భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే వీళ్ళంతా ఇప్పుడు ట్రంప్ చేతిలో పప్పెట్స్గా మారిపోయారు. ట్రంప్ పిలిచినప్పుడల్లా వచ్చి వైట్ హౌస్లో కూర్చుంటున్నారు. అండ్ ఒక్క పిలుపుతోనే వీళ్ళంతా పరిగెత్తుకుంటూ ఈజిప్ట్కి వచ్చేశారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజెంట్ ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ వెస్టర్న్ దేశాలపైన ఎంతగా ఉంది అనేది. అలాగే ఈ అమెరికాలోని లీడర్స్ మన ఇండియన్ లీడర్స్ లాగా కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ అమెరికన్ గవర్నమెంట్లో ట్రంప్ అంటే పడని లీడర్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ తమ శత్రువుల విషయానికి వస్తే వీళ్ళంతా ఏకమైపోతారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము, ఈ అమెరికా మన ఇండియాను టార్గెట్ చేస్తుంది, కానీ మనకన్నా ఎక్కువగా రష్యన్ ఆయిల్ని కొంటున్న చైనాను టార్గెట్ చేయట్లేదు అని. అయితే ఇప్పుడు ట్రంప్ అంటే ఇష్టం లేని లీడర్స్ కూడా చైనా పైన 500% టారిఫ్ వేయాల్సిందిగా అడుగుతున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి ట్రంప్ ఈ పనిని ఖచ్చితంగా చేయబోతున్నాడు. 500% టారిఫ్ అంటే అది మామూలు విషయం కాదు. అలాంటప్పుడు ఖచ్చితంగా చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తుంది. కానీ మన ఇండియాలో రాజకీయ నాయకులు చాలా వరస్ట్గా ఉంటారు. దేశ ఇంటర్నల్ పాలిటిక్స్లో ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ మన శత్రువైన పాకిస్తాన్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా కొంతమంది అపోజిషన్ పార్టీ లీడర్స్ పాకిస్తాన్కే సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడతారు. మోడీ గారిని క్రిటిసైజ్ చేయండి, అతని గవర్నమెంట్ చేసే పనులను క్రిటిసైజ్ చేయండి, కానీ మోడీ గారి పైన, అతని గవర్నమెంట్ పైన ఉన్న కోపంతో వీళ్ళు మన శత్రువైన పాకిస్తాన్ని కూడా పొగుడుతారు. ఇక ఈ రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఇప్పుడు ఇండియా రష్యన్ ఆయిల్ కొనడాన్ని తగ్గిస్తే మోడీ భయపడ్డాడు అని చెప్తున్నాడు. మరి ట్రంప్ మన పైన ఎంత టారిఫ్ వేసినా మనం ఆయిల్ కొనడం ఆపనప్పుడు అతను మన ఎకానమీని డెడ్ ఎకానమీ అని చెప్పాడు. అది కంప్లీట్గా అబద్ధం. కానీ అప్పుడెందుకు రాహుల్ గాంధీ ట్రంప్ని సపోర్ట్ చేస్తూ అవును ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని చెప్పాడు? దేశంలోనే అతిపెద్ద అపోజిషన్ పార్టీ నాయకుడికి ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేసిందో తెలియదా? అండ్ ఇతను విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి అక్కడి ప్రెస్తో మాట్లాడుతూ ఇండియాను తక్కువ చేసి మాట్లాడతాడు. నువ్వు మోడీని తక్కువ చేయి, మోడీని క్రిటిసైజ్ చేయి, కానీ ఇండియాను టార్గెట్ చేసి ఇండియా ఇమేజ్ని వరల్డ్ వైడ్గా ఎందుకు తగ్గించేందుకు ట్రై చేస్తున్నావు? నాకు అనిపించేది ఏమిటంటే వీళ్ళకి మోడీ మీద హేట్ ఎంతగా పెరిగిపోయింది అంటే మోడీని క్రిటిసైజ్ చేయడానికి వీళ్ళు మన దేశాన్ని అవమానించడానికి కూడా వెనకాడట్లేదు. ఓవరాల్గా కన్క్లూజన్ ఏమిటంటే ఎస్, మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని తగ్గించింది, కానీ ఇక్కడ మన ఇండియా స్మార్ట్గా చేసిన పని ఏమిటంటే గవర్నమెంట్ కంపెనీస్ల ఇంపోర్ట్ తగ్గించి మన ప్రైవేట్ కంపెనీస్ల ఇంపోర్ట్ని పెంచింది. దీంతో మనం ట్రంప్ మాటను విన్నట్టు అయింది, రష్యాతో ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకున్నట్టు కూడా అయింది. అండ్ ఇప్పుడు మన ఇండియా
ట్రంప్ మాటను వినడానికి ప్రధానమైన కారణం ఇక మిగిలింది రష్యా యుక్రెయిన్ యుద్ధం మాత్రమే. దీన్ని ఆపడానికి ట్రంప్ ఏదైనా చేస్తాడు. చైనా పైన 500% టారిఫ్ వేయబోతున్నాడు. అండ్ అమెరికాకు ఎంతగానో సపోర్ట్ చేసే యూరప్ దేశాల్ని రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని భయపెడుతున్నాడు. వినకపోతే వాళ్ళపైన కూడా శాంక్షన్స్ వేస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇండియా స్మార్ట్గా వెనకడుగు వేయడమే మంచి విషయం. మోడీ గారు తన ఈగోతో ట్రంప్ లాగే నేను తగ్గను అని చెప్పొచ్చు, కానీ దాంతో దేశం నష్టపోతుంది. దేశం నష్టపోతే ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, ప్రజల జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి కొన్ని సమయాల్లో తగ్గడంలో తప్పు లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన లీడర్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? వెస్టర్న్ దేశాలన్నీ ట్రంప్ కంట్రోల్లో ఉన్న ఈ సమయంలో ఇండియా ట్రంప్కి అగెన్స్ట్గా వెళ్తే బాగుంటుందా, లేదా కాస్త వెనక్కి తగ్గడమే బెటరా? మోడీ గారు ఏం చేస్తే బాగుంటుంది? ట్రంప్ ముందు తగ్గాలా, లేదా దేశం నష్టపోయినా పర్లేదు అని ఎదురు తిరగాలా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్ అండ్ జై భారత్.